బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. పిల్లల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి అది అరగక కడుపులో నొప్పి రావడము, గ్యాస్ డెవలప్ కావడము, మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, మోషన్ అయినప్పుడు బేబీ ఏడవటము, తర్వాత మోషన్ అయిన తర్వాత మోషన్ పాస్ చేసే దగ్గర ఎర్రగా కమిలిపోవడము, దానివల్ల బేబీకి బాగా సివియర్ పెయిన్ రావడము, ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఫస్ట్ మనం చూసే గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. పిల్లల్లో చూసేవి అవి ఎందుకు వస్తాయంటే, ఈ పిల్లల్లో కొంతమంది పాలు పడక, తల్లికి పాలు రాక బయట మిల్క్ ఇస్తారు, లేకపోతే ఫార్ములా మిల్క్ ఇస్తారు. కొంతమంది పిల్లల్లో లాక్టేజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు తీసుకునే పాలు వాళ్ళకి పడక, పాలు ఉన్న లాక్టోజ్ అనేది వాళ్ళ బాడీ గట్ అనేది యాక్సెప్ట్ చేయక, వాళ్ళకి లోపల ఇండైజెషన్ అనేది స్టార్ట్ అయ్యి, లోపల ఎలర్జిక్ చేంజెస్ స్టార్ట్ అయ్యి, వాళ్ళకి ఆ పాలు అరగకుండా బయటకి యాసిడ్, ఆ పాలల్లో ఉన్న యాసిడ్ అనేది స్టూల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకి అసిడిక్ స్టూల్స్ అనేది ఫామ్ అవుతాయి. అసిడిక్ స్టూల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే, స్టూల్ గ్రీన్గా ఉండడం కానివ్వండి, డార్క్ ఎల్లో ఉండడం కానివ్వండి, బాగా స్మెల్ ఉండడం కానివ్వండి, ఆ బేబీకి కడుపులో నొప్పి రావడం, మోషన్ పాస్ చేసే దగ్గర నొప్పి రావడం, మోషన్ పాస్ చేసిన ఆ ఏరియా చుట్టూ ఎర్రగా అవడము, బేబీ కింద పెడితే ఏడుస్తూ ఉంటుంది, ఎత్తుకునే ఉండాలి అని, ఆ పాలు తాగకపోవడం, పాలు వద్దని చెప్పడము, ఫుడ్ వద్దని చెప్పడము, తినకుండా ఉండడము, ఇవన్నీ కూడా మనం పిల్లల్లో చూసే ఫస్ట్ గట్ హెల్త్ డిస్టర్బెన్స్ యొక్క లక్షణాలు. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.